ఎక్స్ట్రాడినరీ ఫినిష్ అండి. శ్రీరాముడు, శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సీతాదేవి, ఆంజనేయ స్వామి. అంటే ఈ లాకెట్ చేతిలోకి తీసుకుంటే బహుశా కళ్ళకు అద్దుకోని వారు ఉండరేమో అనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఈ లాకెట్ క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. ఎవరికైనా చక్కటి ట్రెడిషనల్ లాకెట్ కావాలి అంటే, ఇన్ఫ్యాక్ట్ నేను దీంట్లో డైమండ్స్ కూర్చోబెట్టానండి. ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో రియల్ డైమండ్. ఆల్మోస్ట్ మీకు అన్ని 10 సెంట్స్, మోర్ దాన్ 10 సెంట్స్ పీసెస్ ఉన్నాయి. ఒక రౌండ్ సేమ్ సీజెడ్లో కూడా అదే ఫినిష్ ఇస్తాం. వారి దగ్గర బడ్జెట్ ఉంది, మనం డైమండ్స్ పెట్టాం. అలాగే సీజెడ్స్, మొజనైట్స్ కూడా పెట్టుకోవచ్చు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అలాగే అన్కట్స్ కూడా వెళ్ళొచ్చు. సో ఆ విధంగా కింద మీరు గమనిస్తే గోల్డ్ మువ్వలతోటి ఈ లాకెట్ అంతా కూడాను నేను చాలా హైలీ ట్రెడిషనల్ క్లాస్, టాప్ క్లాస్ బ్యూటీ తోటి, ఎందుకంటే డైమండ్స్ ఇస్తున్నామండి. రాయల్ లుక్ ఉండాలి. స్వామివారిని అలా ధరిస్తే ఇంక ఎవరైనా కళ్ళు అలా స్టన్ అయి చూడాలి ఒక్క నిమిషం. అలా ఆ కాన్సెప్ట్లో, ఆ స్టాండర్డ్స్లో. ఎందుకంటే నాకు బడ్జెట్ ఫీజిబిలిటీ ఉందండి. డైమండ్స్కి వెళ్ళిన వాళ్ళు ఇంకా బంగారం మీద వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చి ఉంటారో మీరు ఊహించవచ్చు. సో ఆ విధంగా ఒక 30 గ్రాముల లాకెట్ అండి. వెనక మంకీ టైల్ హుక్ ఇచ్చేసాం. ఇది రిమూవబుల్, మీకు కావాల్సిన బీడ్స్ వేసుకోవచ్చు. అదేవిధంగా కింద మీరు గమనిస్తే సింపుల్ గోల్డ్ బాల్స్ అండి. ఇక పర్ల్స్ కానీ బీడ్స్ కానీ అలా అటువంటి కేటగిరీ లాకెట్ కాదు ఇది. రాయల్ లుక్ కావాలి అంటే కింద డాంగ్లింగ్స్లో ఆ డైమండ్స్ తోటి చక్కటి ఆ ఎల్లో గోల్డ్ కాంబినేషన్. ఇక్కడ మీకు మూర్తుల మీద గమనిస్తే యాంటిక్ పాలిష్ ఇచ్చాను. ఎందుకంటే ఆ మూర్తుల్లో ఎలివేషన్ రావాలి అంటే యాంటిక్ పాలిష్ ఇస్తే మనకి క్లారిటీ, మనం చేసిన వర్క్ క్లియర్గా కనపడుతుంది దూరం నుంచి కూడా. చూడండి, మీకు అభిషేకాలు చూసే ఉంటారు స్వామివారి మీద లేదా అమ్మవారి మీద. ఆ బ్లాక్ ఐడియల్ చూసిన దానికన్నా ఆ పసుపు నీళ్ళు పోయగానే చూడండి మీకు మూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. మీకు కామాక్షి అమ్మవారి కంచిలో అభిషేకం చూసిన వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. సో ఆ విధంగా చక్కగా ఆ విధంగా ఈ యాంటిక్ పాలిష్ అవ్వటం వల్ల అటువంటి ఫినిషింగ్ వచ్చింది. కింద మీరు గమనిస్తే మువ్వలు, చక్కటి గోల్డ్ మువ్వలు. అది కూడా 2 షేప్స్ అండి, అంటే సైజులు. కొంచెం పెద్ద బాలు, కింద చిన్న బాలు. మువ్వలు, చిన్న మువ్వలు, పెద్ద మువ్వలు 2 కాంబినేషన్గా ఇవ్వడం జరిగింది డాంగ్లింగ్లో. సో ఎక్స్ట్రాడినరీ లాకెట్ అండి. ఇంకా ఏం చెప్పమంటారు ఈ లాకెట్ గురించి? ఇలా చెప్తూ ఉంటే మాటలు సరిపోవు. ఇంకా నేను ఏం చెప్పను మీకు. అంత బ్యూటిఫుల్గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీకు ఎలా నచ్చిందో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.